జాబ్ మానేసి క్యాబ్ డ్రైవర్ ఎప్పుడయ్యా? వచ్చేసాడు రా. 1 year నుండి ఒకే ఆఫీసు ఒకే ఫ్లోర్. అయినా కూడా నువ్వు ఉన్నావా లేదో కూడా తనకు తెలియదు. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి నీ మొహమాటంతో మొహం చాటేశావు. అలాంటిది ఒకేసారి కార్లో లిఫ్ట్. నీ హోప్స్కి నీ ఇమాజినేషన్కి అలానే అంటూ ఉండు. 5 minutesలో రమ్య కార్లో ఉంటుంది. కార్లో కాదు, ఆఫీస్లో ఉంటుంది. ఆల్రెడీ ఆటో ఎక్కి వెళ్తుంది. చా అబ్బా. ఈరోజైనా మాట్లాడతావా? హలో, నేను తనతో ఆల్రెడీ 2 times మాట్లాడాను తెలుసా? అవునా? నాకు తెలియకుండా ఎప్పుడు మాట్లాడావు? ఒకరోజు తన బర్త్డేకి హ్యాపీ బర్త్డే అని విష్ చేశా. దానికి తను థ్యాంక్ యూ అని కూడా చెప్పింది. అది మాట్లాడడం కాదు, విష్ చేయడం అంట. ఇంకోసారి లిఫ్ట్లో 6 press చేయమని చెప్పింది. అంతమందిలో నీతో అంత క్లోజ్గా మాట్లాడిందా? అడగడానికి నాకు బుద్ధి లేదు, చెప్పడానికి నీకు సిగ్గు లేదు. నీకు జలస్ రా. రమ్య వెళ్ళి 5 minutes అయింది, అందుకే. వెళ్ళిపోయిందా? బా ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఏంటి తను కంగారుగా వస్తుంది? ఇంటర్వ్యూకి కూడా లేట్ అయిపోతుంది. ఆటో టైం అయిపోతుంది. ఏంటి చాలా కంగారు పడుతుంది? ఇదే రైట్ టైం, వెళ్ళి వెంటనే మాట్లాడు. వీణ్ణెక్కడో చూసానే. హాయ్, నిన్నే. నీ పేరు అఖిల్ కదా? అవును, నా పేరు మీకెలా తెలుసు? సేమ్ ఆఫీస్ కదా, ఆ మాత్రం తెలీదా? ఎలా ఉన్నావు? షాక్లో ఉన్నా. ఏంటి? వాట్? అదే స్ట్రాంగ్గా హెల్దీగా ఉన్నానని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ గాడ్. నేను చెప్పాలి థ్యాంక్స్ గాడ్కి. లేట్ అయిపోయింది, ఆటో కూడా బుక్ అవ్వలేదు. ఇంతలో ఎలా రా దేవుడా అని ఆలోచిస్తుంటే నువ్వు కనిపించావు. రెగ్యులర్గా నీ కార్ చూస్తాను కానీ నువ్వెప్పుడు కనపడలేదే. నేను రీసెంట్గానే ఏరియాకి షిఫ్ట్ అయ్యాను. నిన్న మీరు ఆటో ఎక్కడం చూశాను, అందుకే ఈరోజు ఇక్కడ ఆపాను. ఎనీవేస్, టైంకి వచ్చావు, థ్యాంక్ యూ. అదే ఇట్స్ మై ప్లెజర్. ఇంకేంటి లేటు, ఇదే రైట్ టైం. ఐ లవ్ యూ చెప్పేయ్. ఐ లవ్ యూ. ఏమన్నావు? అదేం లేదు, ఎలా ఉన్నారు రమ్య గారు అని అడుగుతున్నా. యా, ఐఎమ్ ఫైన్. ఆఫీస్ వచ్చేసింది. ఆల్ ద బెస్ట్. హే అఖిల్. హలో. కూల్. బిజీయా? కొంచెం పర్లేదు, చెప్పండి. నథింగ్ ఇంపార్టెంట్. కాఫీ? కాఫీ నా దగ్గర లేదండి. అందుకే కెఫెటేరియాకి వెళ్ళి తెచ్చుకుందాం. ఏంటి కెఫెటేరియా వెతుకుతున్నావా? లేదు, వ్యాలెట్. ఐమ్ జస్ట్ కిడింగ్. దొరికింది, వెళ్దాం.
హీర్ ఈజ్ యువర్ కాఫీ రమ్య గారు. ప్లీజ్ కాల్ మీ రమ్య. రమ్య గారు అంటే నేనేదో పెద్ద దానిలో ఫీల్ అవుతున్నా. అలాగే రమ్య మ్మ్? రమ్య నువ్వేం తెచ్చుకున్నావు? ఫ్రెష్ లైమ్ సోడా. థ్యాంక్ యూ సో మచ్. నీ వల్లే ఆఫీస్కి వచ్చి టైంకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. అయ్యో దాంట్లో ఏముంది, డైలీ నేనే డ్రాప్ చేస్తా. ఎలానో నేను ఒక్కనే కదా వచ్చేది. అయ్యో మీకెందుకు ట్రబుల్? ఇందులో ట్రబుల్ ఏముంది, నాకు బోర్ కొట్టకుండా కంపెనీ ఇచ్చినట్టుంటుంది. నీకు ఆఫీస్కి రావడం ఈజీ అవుతుంది. రోజు ఆటో కోసం వెయిట్ చేయడం ఎందుకు? ఓకే చూద్దాం. సరే వెళ్దామా? సరే నీ మొబైల్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు. నా నంబర్ సేవ్ చేశాను, మిస్డ్ కాల్ ఇవ్వు. సరే వెళ్దామా? నువ్వున్నావు దేవుడా. హే అఖిల్. హాయ్ బ్రో. ఏంటి కొత్త బట్టలు, షేడ్స్, బ్రాండెడ్ వాచ్? నువ్వు మరీ బాస్, బయట ఎండ ఎక్కువగా ఉందని ఈ షేడ్స్ పెట్టా. ఈ అవుట్ఫిట్ అంటావా, ఇదొక్కటే ఐరన్ చేసుంది, అందుకే వేసుకున్నా. కానీ ఎవరి కోసం వేసావో తెలుసులే. ఏంటి బాబు, జోషన సాంగ్సే వినవా? నువ్వు కేపాప్ సాంగ్స్ వినవా? కేపాపా? ఎవరతను? హే అతను కాదు, అదొక కొరియన్ మ్యూజిక్ ఛానల్. సాంగ్స్ చాలా బాగుంటాయి, చాలా ఫేమస్. నీకు తెలీదా? మనకి ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, మణిశర్మ సాంగ్స్ అంటేనే ఇష్టం. వాళ్ళ సాంగ్స్లో సోల్ ఉంటుంది అండ్ లిరిక్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అవునా? అయితే ఒక మంచి సాంగ్ పెట్టు. ఇంట్రెస్టింగ్ సాంగ్, చాలా ఇంట్రెస్టింగ్ కదా? సాంగ్ కాదు, నువ్వు. మరి నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మీరు స్ట్రాంగ్ అండ్ సాఫ్ట్. ఓకే. మీరంటే అందరికీ ఆఫీస్లో రెస్పెక్ట్. ఐమ్ ఇంప్రెస్డ్. అందుకే మీరంటే ఇష్టం. ఏంటి? అదే అందరికీ. కిలాడీవే. ఓకే మిస్టర్ సైలెంట్ కిలాడి,
గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ ది మ్యూజికల్ రైడ్. గుడ్ నైట్. ఇఫ్ యు ఆర్ ఫ్రీ కెన్ యూ కమ్ టు మాదాపూర్ టెంపుల్, లిటిల్ ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్ అంటుంది? మన అదృష్టం కొద్దీ ప్రపోజ్ చేస్తుందా? అంత స్కోప్ లేదులే కానీ పద. ఏంటి అర్జెంటుగా టెంపుల్కి రమ్మన్నావు? ఏమన్నా స్పెషలా? అలా ఏం లేదు. మరి ఈ శారీ టెంపుల్ అందుకే అడిగా. నీకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. వింటున్నా. నిన్ను కలవక ముందు మై ఓన్లీ గోల్ వాస్ టు గో ఆన్ సైట్ అండ్ సెటిల్ ఓవర్ దేర్. కానీ నాకు ఈసారి ప్రమోషన్ ఆన్ సైట్ రెండు ఒకేసారి వచ్చాయి. ఎందుకో ముందు నీకే చెప్పాలనిపించింది. ఓ కంగ్రాచులేషన్స్. నాకెందుకో ఈ స్పెషల్ ఆఫర్? ఆ, ఎందుకంటే నువ్వు లిఫ్ట్ ఇచ్చిన రోజే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. నీకు చెప్పాను కదా ఆ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ రోజు అని. అందుకే నా దురదృష్టాన్ని నేనే దగ్గరుండి మ్యాప్లో డైరెక్షన్స్ పెట్టి మరీ నా లైఫ్లో తెచ్చుకున్నా అనమాట. అఖిల్, నేను ఇంకో 20 డేస్లో ట్రావెల్ అవ్వాలి. ఓ 20 డేసేనా? కష్టం కదా నాకు. దేనికి? 20 డేస్ ప్రిపేర్ అవ్వడానికి. ఆ, దేనికి కష్టం? అంటే షాపింగ్, ప్యాకింగ్, ట్రావెల్కి ప్రిపేర్ అవ్వాలి కదా. మ్మ్. కానీ తప్పదు కదా, టైం చాలా తక్కువ ఉంది. ఎస్. మేబీ నువ్వు హెల్ప్ చేస్తే నాకు కొంచెం ట్రావెల్కి హెల్ప్ అవుతుందేమో. నువ్వు వెళ్ళిపోతున్నావనే బాధ ఉంటే మళ్ళీ ఇదొక బోనసా? ఓ అలాగే. ఏం హెల్ప్ కావాలి? జస్ట్ ఊరికే అన్నాను. షాపింగ్లో కొంచెం హెల్ప్ చేస్తే రిమైనింగ్ నేను చూసుకుంటాను. యా షూర్. అదే కదా, ఎప్పుడైనా పిలవండి, వస్తా. అండియా? అదేంటి పిలుపు మారింది? కొన్ని మారుతాయి. ఏం మారింది? ఊరికే అన్నాలే, అలా వచ్చేసింది. సరే సరే, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తా. ఇక్కడి దాకా వచ్చావు, పైకి రావచ్చు కదా. ఇంకెప్పుడైనా వస్తా. మళ్ళీ అంటే ఎప్పుడు అవుతుందో. ఎలాగో ఇంటి దాకా వచ్చావు కదా. అంటే లేట్ అవుతుంది, అలానే నాకు వర్క్ కూడా ఉంది. నేను పిలుస్తున్నా కదా. ఆ సెలీనా షాపింగ్ కోసం చాలా కష్టపడ్డావు. తప్పదా? రాకపోతేనే తప్పదు. సరే, పార్క్ చేసి వస్తా. మేక్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్. నేను ఒక 5 minutesలో వస్తా. ఓకే. టీ ఆర్ కాఫీ? ఆ, అంత ఆలోచించకు, నేను జింజర్ టీ బాగా పెడతా. ట్రై చేస్తావా? బేసిక్గా నేను టీ తాగను, కానీ నువ్వు చేస్తా అంటున్నావు కాబట్టి డెఫినెట్గా ట్రై చేస్తా. సరే, వెయిట్ చేయి. యువర్ టీ విల్ బి రెడీ. అంకిల్, ఇదిగో రమ్య చేతి రమ్యమైన చాయ్. టెన్ అవుట్ ఆఫ్ 10. చాలా రమ్యంగా ఉంది. థ్యాంక్ యూ. ఒక్కరే ఉంటారా ఇంట్లో? ఫ్రెండ్స్తో షేరింగా? లేదు, నేను ఒక్కదానే ఉంటాను. ఓ, ఒంటరిగా ఉంటే భయమేదా? ఒంటరిగా కాదు, ఇండిపెండెంట్గా ఉంటాను.
ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ స్పేస్. నైస్. మరి ఈవినింగ్ ఏం చేస్తారు ఇంటికి వచ్చాక? ఏదో ఒకటి చేస్తాను. కుకింగ్, క్లీన్. కే డ్రామా సిరీస్ చూస్తారు కదా? హే, నీకెలా తెలుసు? అది చూడకపోతే అసలు నా రోజే గడవదు. మీకు బాగా నచ్చిన కే డ్రామా సిరీస్ ఏంటి? చాలానే చూశాను. అందులో Something in in the the Rain. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్. నీకెలా తెలుసు? నిజం చెప్పు. మీరు ఆ రోజు అన్నారు కదా, అప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశా. దీని సినాప్సిస్ చదివాను, చాలా నచ్చింది, అందుకే చూసా. మరి మీకేం మూవీ ఇష్టం? నువ్వు ఆ? నువ్వు నాకు నచ్చావు. ఆ మూవీ అంటే చాలా ఇష్టం. ఓహో, నాకు కూడా చాలా ఇష్టం. ఫుల్ కామెడీ కదా. ఎన్నిసార్లు చూసావు? ఒక 70 to 80 టైమ్స్ చూసుంటా. నేను ఎప్పుడులో ఫీల్ అయినా ఆ మూవీ చూస్తే చాలు, సెట్ అయిపోతా. రమ్య, బీ కేర్ఫుల్. యా, ఐల్ బీ కేర్ఫుల్. కొత్త ప్లేస్ కదా. యా, బట్ నేను చెప్తుంది అఖిల్ గురించి. అఖిల్ గురించా? దేనికి? అఖిల్ నీకు సడన్గా ఇంత క్లోజ్ ఎలా అయ్యాడు? మేబీ నువ్వు ఆన్ సైడ్ వెళ్తున్నావనా? లేదా ఫ్యూచర్లో రిఫరెన్స్ కోసం ఇదంతా చేస్తున్నాడా? ఒకసారి థింక్ చేయి. లేదు స్నేహ, హీస్ అ నైస్ గాయ్. ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి సడన్గా ఎందుకు అంత క్లోజ్ అవుతున్నాడు? అదేవిధంగా పిక్ అండ్ డ్రాప్ కూడా చేస్తున్నాడు కదా, మిగతా విషయాల్లో కూడా హెల్ప్గా ఉన్నాడు. అయితే అఖిల్కి తెలుసు ఆఫీస్లో నువ్వు అందరి ఫేవరెట్ అని, యాజ్ వెల్ యాజ్ నువ్వు బెస్ట్ పర్ఫార్మర్ అని కూడా తెలుసు. మేబీ మే ఐ? హే అఖిల్, కమ్ ఇన్. అఖిల్, మేనేజర్కి రిపోర్ట్స్ నువ్వే సబ్మిట్ చేయి. కో ఆథర్గా నీ పేరే ఉంటుంది. నీ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అవసరం లేదు, మీరు మీ పేరే ఉంచేద్దాం. స్నేహ అన్నది నిజమేనేమో, తను కనీసం చూడట్లేదు. ఒకసారి కార్ ఆపుతావా? ఎందుకు? మీ ఇల్లు ఇంకా రాలేదు కదా. అఖిల్, ప్లీజ్ స్టాప్ ద కార్. ఏమైంది? నిజం చెప్పు అఖిల్, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ప్రమోషన్ కోసమా, లేక నేను ఆన్ సైట్ వెళ్తే హెల్ప్ అవుతానా? ఐ యు బీయింగ్ క్యాల్కులేటెడ్? నేనా? క్యాలిక్యులేటెడ్నా? అవును. ఆన్సర్ మీ అఖిల్. లేకపోతే ఏంటి? ఒక్క మాట మాట్లాడవు, నీకేం కావాలో చెప్పవు, జస్ట్ ఏదో మెకానికల్గా హెల్ప్ చేస్తున్నావు. ఇఫ్ యు వాంట్ సంథింగ్ జస్ట్ ఆస్క్ మీ. నాకేం వద్దు రమ్య. ఇదే నీతో ప్రాబ్లం, ఏమీ చెప్పవు, అన్నిటికీ ఒకటే ఆన్సర్, వద్దు వద్దు వద్దు. నాకు నువ్వు కూడా వద్దు. రేపు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి క్యాబ్ బుక్ చేసుకుంటా. ఏంటి, అఖిల్ నుండి 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. రమ్య, నాకు మాట్లాడటం రాదు. నువ్వంటే ఇష్టమని 1 year నుండి చెప్తామనుకున్నా, కానీ నీ ముందు నుంచుంటే మాటలు రావు. నువ్వు ఆన్సెట్ వెళ్తున్నావని బాధగా ఉన్నా,
నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని సంతోషంగా ఉంది. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఎక్సెప్ట్ ఫర్ యూ టు బీ హ్యాపీ. అఖిల్, నేను ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ని మర్చిపోయా. నువ్వు ఎక్కడున్నా నేను ఇప్పుడు పెట్టిన లొకేషన్కి అర్జెంట్గా రావా? నువ్వు రా ముందు. డ్రైవర్, కార్ ఆపు. ఏం మర్చిపోయావు? డాక్యుమెంట్స్, పాస్పోర్ట్. నిన్ను మర్చిపోయా. ఐఎమ్ సారీ అఖిల్. నువ్వు చాలా క్యాల్కులేటెడ్ అనుకున్నా. నువ్వు ప్యూర్ అండ్ హానెస్ట్ అని తెలుసుకోలేకపోయా. నీ ఇంట్రోవర్షన్ని ఆరోగెన్స్ అనుకున్నా. ఐ లైక్ యూ అఖిల్. ఇంకా చెప్పాలంటే ఐ లవ్ యూ. నువ్వు ఒక్క మాట చెప్పు, నేను ఈ ఫ్లైట్ ఎక్కను. ఐ స్టే బ్యాక్. ఆన్ సైట్ కన్నా నాకు నువ్వే ఎక్కువ. నో. నోవా? నువ్వు ఉండిపోతే నీ గోల్స్ని, నీ డ్రీమ్స్ని ఆపేశానన్న రిగ్రెట్ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వు వెళ్ళాలి. మరి మనం? నీతో మాట్లాడడానికి 1 year వెయిట్ చేశా. అలాంటిది ఇంకొన్ని నెలలు వెయిట్ చేయలేనా? వెయిట్ చేస్తాను, లేదా నువ్వున్న చోటకి నేనే వస్తాను. డిస్టెన్స్ పెరిగే కొద్దీ మన మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది అనుకుంటా. మిస్టర్ సైలెంట్ కిలాడి, డైలాగ్స్ బాగానే వస్తున్నాయి. నువ్వు ధైర్యం ఇచ్చావు కదా. నవ్ యూ గో. నీకు ఫ్లైట్ మిస్ అవుతుంది. ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే కాల్ చేస్తా. ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్.